సి గైస్, ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, అలా ఉంటుంది. ఓ బాగా పడింది వేడు. ఫస్ట్ నేను చూసి భయపడినా. హలో నమస్తే, అస్సలం వాలేకుమ్ గైస్. మేము ఈరోజు ELP ప్రాజెక్ట్కి వెళ్తున్నాము. ఎక్కడంటే బిలియన్ కేవ్స్. సో మీకు ELP ప్రాజెక్ట్ అంటే తెలియదు కదా, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాజెక్ట్. మన MBA వాళ్ళు ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్స్ తెలుసుకొని చేయాలన్నమాట. సో దీనికన్నా ముందు మనము ఉర్దూ నుంచి ఎందుకు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినామంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ సజెషన్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ కాదు, అందరూ నా వెల్ విషర్స్ అందరూ కలిసి నాకు సజెషన్ ఇచ్చారు. సో బెటర్ టు టాక్ ఇన్ తెలుగు. అంటే కొంతమందికి ఉర్దూ రాదు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు వెళ్తాను అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలా. ఇంకా వాళ్ళు దారిలో ఉన్నారంటే ఇంకా నాకు కాల్ చేయలే. సో వెళ్దాం పదండి, మళ్ళీ ఎందుకు లేట్ ఊరికే. జర్నీ అంతా చూపించాలంటే ఒక సినిమా అవుతుంది ఊరికే. గైస్ అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకుని వాళ్ళ గురించి చెప్పి మీకు వెళ్దాం ఊరికి. మధ్యలో వెళ్ళేటప్పుడు టిఫిన్ తింటాం. వాకలు ఇచ్చాను నాకైతే ఫుల్గా. ఓకే గైస్, ఏమైనా తెలుగులో ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరే అడ్జస్ట్ చేసుకొని కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు తెలుగు అంతగా రాదు. ఆ ఒత్తులు కొమ్ములు దీర్ఘాలు ఏమైనా పోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకు కూడా తెలుసు కదా, నాకు ఉర్దూ హిందీ అదే బాగా వచ్చు, తెలుగు కొంచెం స్లైట్గా వచ్చు. సో అడ్జస్ట్ చేసుకోండి అని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. వచ్చి ½ అన్ అవర్ అవుతుంది, ఇంకా నా కొడుకులు రాలే. ఏందబ్బా, ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు, అన్నిటికంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా. వాళ్ళు వస్తే తొందరగా వెళ్ళాలా, మళ్ళీ ఇంటికి రావాలా, మళ్ళీ ఎండ పడుతుంది. చెప్పలేదా మన డెస్టినేషన్ బిలియన్ కేవ్స్ 85 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. జర్నీ చూడాలి ఎలా ఉంటుందో. ఓకే గైస్, స్టిల్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము. హోప్ వెల్కమ్ రావట్లేదే. వెల్కమ్ యాజ్ ఎర్లీ యాజ్ మచ్. ఫైనల్లీ వచ్చేసారు గైస్. చిటికలే ఏం మా టీం లీడరు చూడ్డానికి అలా ఉంటాడు కానీ అమ్మ పెద్ద ఆటగాడు. ఈ బ్రో కనపరాడు, ఏమంటే వీడు పెద్ద ఆటగాడే. ఇంకోడు ఉన్నాడు ఈశ్వర్ అని, వాడమ్మ ఆటగాళ్ళకి ఆటగాడు. వాడు ఏమైనా దొరికినా కూడా అమాయకంగా నటిస్తాడు బ్రో. నటించి మమ్మల్ని ఇరికిస్తాడు. ఫస్ట్ నన్నే ఇరికిచ్చేది. అమాయకం ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం? సరే అది మీ పర్సనల్, అనుకోకుండా చాలా జరుగుతుంటాయి కానీ. అదే ఫ్రెండ్స్, వాడే చెప్పాను కదా నేను, అందరూ అల్లరి చేసేది వాడే, నన్నే ఇరికిస్తాడు వాడు. అది వాడే పెద్ద ఆటగాడు క్లాస్లో. వాడొక్కడు దొరకడు, అమాయకంగా అట్టికి వచ్చాడు. అందరు నమ్ముతారు. నేను మంచోని అంటే ఎవరు నమ్మరు. ఫైనల్లీ ఇప్పుడే రీచ్ అయిపోయాను కదా. ఇక్కడ ఉంది కదా బిలియన్ కేవ్స్ అని. సో దానికన్నా ముందు మేము ఫస్ట్ ఇల్లు ఆకలి వచ్చాది, పోయి తినాలా. పోయి అక్కడ అది ఫ్లూట్ బ్లాగ్లో వేస్తుంది దీంతో కలిపి. నా తెలుగు రాజు చెప్పా, మీరు ఎక్కిరి ఆగండి నన్ను. వచ్చేది అంతంత మాత్రమే కానీ బాగా మాట్లాడుతున్నా. సో వెళ్ళి ఇప్పుడు టిఫిన్ తిందాం. అక్కడ బ్లాగ్ చేస్తా, ఏం తింటున్నామో ఫుడ్ బ్లాగింగ్ అండ్ దానికి రివ్యూ ఇస్తా. చల్ లెట్స్ గో. దాని ముందర నుంచి ఆపోజిట్లోనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి ఇప్పుడే వచ్చేసాము. ఇప్పుడు ఆర్డర్ పెట్టినాము దోశలు. మా వాళ్ళు ఇక్కడ వెయిటింగ్ చేస్తాము దోశల కోసము. సో దోశలు వేస్తే దాని టేస్ట్ చూసి ఫుడ్ రివ్యూ ఇస్తా. సో దానికోసం కూడా వెయిట్ చేయాలి ఇప్పుడు. ఓకే గైస్, ఫుడ్ వచ్చాక మళ్ళీ కలుస్తాం. హే గైస్, ఇప్పుడే ఫుడ్ వచ్చింది. దోశ అది శనక్కాయల చట్నీ కాదు బ్రో, శనక్కాయల చట్నీ అండ్ ఉల్లగడ్డ కుర్మా అంట. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాను. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. రైస్ కావాలంటే ఇటు వచ్చా తెలుసుకోండి. దోశ అయిపోయింది, ఇప్పుడు పూరి ట్రై చేద్దామని పూరి తీసుకున్నాను.
ఊరి చూద్దాం ఎలా ఉంటుందో. ఐ రికమెండ్ యూ. ఇక్కడ వచ్చి తినండి, బాగుంది ఫుడ్. ఓకే గైస్, ఇప్పుడు తినేసి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వస్తాం. స్టార్టింగ్లో ఎంట్రెన్స్ చూస్తారు కదా, అక్కడ నుంచి 500 మీటర్స్ లోపలికి వస్తే ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. దాని వెనకలనే అక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ ఎంతనో వెళ్ళి చూడాలా. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక తలకాయకి అండ్ 5 to 10 years పిల్లలకు 70 and 50 రూపీస్. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇటు నుంచే నా అప్పుడు వెళ్ళేది లోపలికి, దట్ సైడా. ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. ఇక్కడే ఎంట్రెన్స్ అని ఉంటుంది. ఆ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వచ్చాము. ఆ సైడ్ అంతా మౌంటైన్స్ ఉన్నాయి, ఇక్కడంతా ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వెళ్దాం లోపలికి. అక్కడ నుంచి ఎంట్రెన్స్ ఏమో అనుకుంటా, అక్కడ నుంచి ఎంట్రెన్స్ పోదాం, చూద్దాం ఎట్లా ఉంటుంది లోపల. ఓకే బ్రో, కమింగ్. ఇదే అంట ఎంట్రెన్స్. ఇంకెళ్దాం. ఇలానే ఎంట్రెన్స్ ఉండాలి. దాచి తూచి అడుగు వేయాలి. ఒక్క చిన్న అడుగు తప్పినా ముఖాలు వెలుగుతాయి, ప్రాణాలు పోతాయి, కాళ్ళు ఇరుగుతాయి, తలకాయ ఇరుగుతుంది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు. చూడరు ఎంత లోతుందో, కింద పడితే ఇంక అయిపోయి. ఐస్ లోపల ఇప్పుడే ఎంట్రెన్స్ అయ్యాము. టచ్ అవుతుంది. వావ్, ఇక్కడ చాలా బాగుంది అసలు. లైటింగ్ సూపర్ ఉంది. చూడండి ఇక్కడ నుంచి మీరే కావాలంటే. లైటింగ్ భలే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక ఫోటోషూట్ అయినా జరగాలి ఖచ్చితంగా. మళ్ళీ కలుస్తాం ఫోటో షూట్ అయిపోయి. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత తిక్కనా కొడుకులు అంటే అంత తిక్కనా కొడుకులు. ఫస్ట్ వాడి మెయిన్ లీడరే తిక్కనా కొడుకు. ఫస్ట్ వాడు లీడర్ చేసినాం మేము. ఏ పని చేస్తాడంటే అవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, మాకే బ్రెయిన్ పని చేయకుండా చేస్తాడు వీడు. అంత తిక్క హోకునా కొడుకున్నాడు వీడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఇన్స్ట్రక్షన్ చెప్తా చూడండి. లైట్లు యాడుంటాయి అటు వెళ్తూనే ఉండాలా. చీకటి ఉంది కాబట్టి ఫ్లాష్ చేసి మాట్లాడుతున్నాను. ఇంకా ఎవరైనా బ్రీత్ ప్రాబ్లం వాళ్ళు ఉంటే వాళ్ళు రాకండి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ బ్రీతింగ్ సరిగ్గా జరగదంట, అంటే ఆక్సిజన్ రాదంట. ఆస్తమా వాళ్ళు ఉండే వాళ్ళు వస్తుందా బ్రో? అది చూడు ఎంత బొబ్బు ఉందో, అసలు గాలైనా వస్తుందా? అదే వాళ్ళకి చెప్పాలి కదా బా, ఈ వరకే వస్తారు వాళ్ళు, లోపల రారా. కరెక్ట్ పొల్లారా. చూడండి ఫ్రెండ్, ఇట్లా సతాయిచ్చాడు వాడు, ఇట్లా సతాయిచ్చాడు. ఏమన్నా అన్నామంటే అన్నారంటారు మీరు. ఎందుకన్నా ఇలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి మీరే. ఇంకొకటి స్టార్టింగ్లోనే వచ్చేటప్పుడు చూశాను, ఇక్కడ వాళ్ళు రాశారు పోలీసులు, అసభ్యకరమైన పనులు ఇక్కడ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండదంట. ఈశ్వర్ కాదు లేరా, ఎందుకు పాపం అని మంచోడు ఈశ్వరు. నువ్వు చెప్తావు లైటింగ్ వాడు ఈశ్వర్ ఇలా అని అల్లరి చేసి మమ్మల్ని ఇరిగిచ్చాడు. అమ్మాయిల జోలికి వెళ్ళాడు ఈశ్వర్, మంచోడు. మా వాళ్ళందరూ మంచోళ్ళు బ్రో, ఎవరు అమ్మాయిల జోలికి వెళ్ళరు. ఏమంటే అతి ఒక పల్లి చేస్తాము, ఇరుక్కుపోతాము, ఇరుక్కుపోయినాక వేరే వాళ్ళని ఇరికిస్తాము. గైస్, కింద ఇంకా ఏదో బురద ఉందంట, చూసుకుని వెళ్ళాలా బ్రో. సిమ్ములు కట్ అయినాయి, సిమ్ములే లేవు. గాలి అస్సలు వేయట్లేదు ఫ్రెండ్స్, నిజం చెప్తానా. భయం పక్కన పెట్టు, అసలు దారి కనపరాలే నాకు. లైట్లు కూడా లేవు అసలు సరిగ్గా. ఇప్పుడు వస్తాను లైటింగ్ కొంచెం. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్, మళ్ళీ లోపలికి వెళ్ళాక మళ్ళీ షూట్ చేస్తాను. ఓకే, అప్పటి వరకు చూస్తాను నేను బ్లాగ్. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు నాకు దారి కనపరాలేదని. స్పెట్స్ పెట్టుకున్నా కాబట్టి కనపరాలి. గుడ్డేడు అంటారు, అందుకే వినరు. వీడు చెప్తే వినేటోడు కాదు, టీమ్ లీడర్కి చెప్తే వినాలా. ఎప్పుడున్నా వింటాడా? వినేదిలే.
చూసారా ఫ్రెండ్స్, నోరు లేని కూడా అలుచా నా మీద. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, నాకు నోరు లేదా? ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఎందుకంటే ఇక్కడ సరిగ్గా లేదు లోపల వెళ్ళడానికి. తూచి అడుగులు వేయాలా. టోటల్ డార్క్నెస్. అండ్ ఆస్తమా పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఐ థరోలీ రికమెండ్ యూ డోంట్ కమ్. వాటర్ వస్తుంది చూడండి, ఇక్కడ వాటర్ వస్తుంది, కనిపిస్తుందా? అదో యా, మాకే సఫిస్టికేటింగ్గా ఉంది ఇప్పుడు. ఓ ఓకే బ్రో, కొంచెం జాగ్రత్త చూసుకోండి. హైట్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్త చూసుకోవాలా. నేను అంత హైట్ లేను. నేను మొబైల్ లైటింగ్ ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉందో ఇక్కడ అంతా. గాయస్, ఇక్కడ ఎవరైనా తప్పిపోతే ఒకటే ఒక డైలాగు. బ్రో వంశీ లేదు సుభాషే, ఇప్పుడు వంశీ ట్రెండ్ అయింది. గాయస్ లోపల పోను బాగుంటుంది బ్రో. బ్రీత్ ఎక్కువ తీసుకోలేకపోతున్నాము. మామూలుగా బయట తీసుకున్నా కానీ ఇక్కడ కొంచెం తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది బ్రీత్. ఎందుకంటే ఈ రాళ్ళ వాసన ఇదొకటి. చూడండి ఎంత జాగ్రత్త వెళ్ళాలంటే అంత జాగ్రత్త వెళ్ళాలి. కొంచెం కాలు జారినా కూడా కింద పడతారు. మూతి పళ్ళు అన్ని రాలుతాయి. చెప్పలేం ఏం జరుగుతుంది కింద పడినాక. సీ గైస్, ఇక్కడ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, అసలు తీసుకోలేము అసలు. మీరు ప్లీజ్ చెప్తాను కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అసలు రాకండి వీడికి. పెద్ద సజెషన్ అనుకోండి, ఎవరు చెప్పిండ్రు మీకు, నేను చెప్తున్నా. సో డోంట్ కమ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అక్కడి వరకే ఆగిపోండి, అక్కడక్కడే చూసుకొని వెళ్ళిపోండి. కావాలంటే నా వీడియో చూడండి, నేను అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఏ హెల్త్ ఇష్యూ లేవు. ఓకే, డెప్త్కి రావద్దు. డెప్త్ అంటే లోపలికి అదే బ్రో, అదే లోపలికి రావద్దు. ఎందుకు నువ్వు మళ్ళీ ఇన్వాల్వ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపల వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో లోపలంతా. గైస్ ఫైనల్లీ మాకు ఏసీ దొరికింది ఇక్కడ. అది అక్కడ పైన నుంచి గాలి వస్తుంది. అది కావాలంటే హెయిర్ ఎగురుతా చూడండి. ఏసీ కాదు, గాలి పైన నుంచి గాలి కిందికి వస్తుంది. మేము స్వెట్ టీ షర్ట్ వేసాం కాబట్టి మీకు కనపడట్లేదు. లోపల వేడి చెమట అంతా ఉంది లోపల. మీకు కావాలంటే బయటికి వెళ్ళి చూపిస్తాము ఎట్లా ఉంటుందో. మా ఎన్ని అడుగుల లోపలికి చూడు, నువ్వు ఉన్నాయి దాంట్లో జరుగు. యూ ఫైండ్ యువర్ హోల్. చూసారా గైస్, ఇక్కడ ఎంత గాలి లేకుంటే అసలు గాలి లేదనే ఇక్కడ అది పెట్టారు వెంటిలేషన్ కోసము, వేరే గాలి ఆడాలని పీపుల్స్కి. సో మీరు చూసారు కదా ఎట్లా ఉంటుందో ఇక్కడ. చాలా భయంకరంగా ఉంటుంది తెలుసా అసలు. ఇక్కడైతే హర్రర్ మూవీ తీయచ్చు. ఎక్కడంటే అక్కడ సస్పెన్స్ ఉంటుంది. టీషర్ట్లు చూడండి కావాలంటే, టీషర్ట్లు స్వెట్ ఎలా ఉందో. లోపల బ్రీదింగ్లో ప్రాబ్లం ఉంటుంది అసలు. మేము నీళ్ళు తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే. అక్కడ బయట చెప్పారు వాళ్ళు పెద్దలు. మేము పెద్దల మాట వింటామా? వినం. ఎందుకంటే ఉడుకురత్తం ఏదో పెద్ద సాధించాలని ఆవేశంగా వెళ్తాము, ఆయన బొంగ ఎత్తాం. సో పెద్దల మాట వినండి, వాళ్ళు చెప్పి సజెషన్ తీసుకోండి అండ్ హ్యాపీగా ఉండండి. అండ్ మళ్ళీ కలుస్తాం. సీ గైస్, ఎంత లోపలికి వెళ్ళాలనుకుంటే అంత లోపలికి వెళ్ళిపోతున్నాము. అసలు జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే కింద చూడండి అంత బురద ఉంది. సో జాగ్రత్తగా వెళ్ళండి మీరంతా. అండ్ పైన చూసుకోండి, ఇక్కడ ఇలా మామూలుగా వెళ్ళేటప్పుడు ఇలా తలకాయ తగులుతుంది. జాగ్రత్తగా చూసుకొని ఆచితూచి అడిగేయాలా. ఎన్నిసార్లు చెప్పానండి మీకు ఆచితూచి అడిగేయాలని. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకొని జాగ్రత్త రండి. అండ్ మోర్ ఓవర్ జస్ట్ మిస్ చూసారా అలా ఉంటుంది. ఓ షిట్, ఇప్పుడు చూసినారా అసలు కనపరాలే ఇలా ఎంత. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ when you are walking. Okay, when you are walking this type of holes. Okay guys,
చూడండి నేను అస్సలు వంగిపోతున్నా ఎందుకంటే తగులుతున్నాయి. ఓకే ఇప్పుడు బాగా పోవచ్చు. సిఐస్ జాగ్రత్తగా వెళ్ళండి. మా వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. నాకు అసలు దారి తెలియదు, అక్కడ ఏం తగులుతుందో అర్థం కాలే. బాగా పడింది వెయిట్ సరే కాలువ బురద, అందుకే నేను జాగ్రత్తగా చూసి చూసి డబ్బులు వేయండి. ఓకే గాయస్, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా తిరిగేంత ఉంది ప్లేస్, అంత టైం లేదు మాకు కూడా. ఇక్కడ అసలు దారులు ఉంటాయి చూడండి, ఇటు వెళ్ళొచ్చు. నాకు తెలుగు రాదు, సో మీరే చదువుకోర్రి. ఏదో పాతాళ గంగా అంట, మాయా మందిరం అంట. ఆ సైడ్ అయితే అసలు వెళ్ళాకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ సైడ్ కూడా అసలు వెళ్ళాకండి. ఇక్కడ సేమ్ మనిషిలా ఉన్నాడు కదా, అది మనిషి కాదు, రాయి. చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ నేను చూసి భయపడినా. అదో అక్కడ నిజంగా ఫస్ట్ చూసి ఎవరో మనిషి ఏంది ఆత్మ అనుకున్నాను, నేనైతే భయపడినా. సో అది అయితే స్టోను అట్టా షేప్ తిరిగింది. గైస్ ఇంకా ఒకసారి పాతాళ గంగాకి వెళ్ళి మళ్ళీ మాయాలోకం వెళ్ళి ఇంటికి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడే నీళ్ళు లేక ఎట్టెట్టో అవుతుంది మాకైతే. వాటర్ అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఓకే గైస్, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. పాతాళ గంగాకి వెళ్తున్నాం ఫస్ట్. గైస్ ఇక్కడ మళ్ళీ ఎయిర్ కండిషనర్ పెట్టారు. ఎయిర్ కండిషనర్ ఎందుకంటే తెలుసా, అది ఎయిర్ వస్తుంది కాబట్టి, అది కండిషన్లో వస్తుంది కాబట్టి ఎయిర్ కండిషన్ అంటారు. మావాడు చూడు గాయస్, మావాడు చూడండి మీరే ముత్యాలి. చూడు గాయస్, పాతాళ గంగా వచ్చేసాము. పాతాళ గంగా వెళ్తున్నాము కిందికి. సో చూస్తాం పాతాళ గంగా ఎలా ఉంటుందో. ఇక్కడైతే వాటర్ సౌండ్ వస్తుంది నాకు. ఫైనల్లీ గైస్ వీఆర్ కమింగ్ పాతాళ గంగా. ఫైనల్లీ వచ్చేసాం పాతాళ గంగా దగ్గరికి. మరి ఇటు ఉంటుంది పాతాళ గంగా. అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీరు అప్పుడే అర్థం చేసుకోవాలా, అక్కడ పాతాళ గంగా అంటే లాస్ట్లో గంగా అంటే నీరు అదండి. ఒక్కసారి పాతాళ గంగా టచ్ చేద్దాం. ఏమైంది? చేపలు గుర్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరు ఇలాంటి తిక్కవకు బళ్ళు చేయగర్రి. ఒకసారి ఒక న్యూస్ చూశాను, అలాంటివే ఒకరిని స్పాట్ చేసింటే ఒకరికి పై అంతా ఒక డిసీజ్లా మారి ఆ కాలు కూడా తీసేశారు వాళ్ళు. సో మీరు ఇలాంటి ఎక్కువ పని చేయగర్రి. వాడు ఏదో చేద్దామని షాప్ చేద్దామని చేస్తాడు. సో మీరు చేయగర్రి అలాంటివి. ఓకే గైస్, ఇంకా మాయాలోకం వెళ్దాము. ఇక్కడ చెప్పండి, చూసారా అసలు లోపల స్వెట్ ఉంది. చాలా పడుతున్నారు. చేప వచ్చింది గాయస్, ఇంకా వండుకొని తినడమే. గాయస్ మా అన్నలు చెప్తున్నారు, అక్కడ మాయాదీపం బొంగు ఏం లేదంట. చెప్పన్నా మీకు మా ఆడియన్స్కి. అవునా, ఏం లేదు బ్రో, పోయి చూసాను ఇంకోసారి వనమారు. ఏం లేనప్పుడు మేము వెళ్ళకూడదు, ఎందుకంటే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అంతా వేస్ట్. సో ఇటు నుంచి ఇంటికి పోదాం. ఏముంది కోటిలింగాలు. ఓకే బ్రో, వాళ్ళు వచ్చేటప్పుడు స్టెప్స్ ఇలాంటివి యూజ్ చేయకండి, కిందికి వెళ్ళకండి. ఎందుకు అసలు అన్ని స్టెప్స్ డ్యామేజ్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ గో దట్ సైడ్. ఓకే గైస్, ఇంకా లోపలికి వెళ్దాము. ఇప్పుడు కోటిలింగాలకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎంత దూరమో చూడాలి. ఇప్పుడు వెళ్ళి ఇప్పటికే అయిపోయింది చూడండి. స్వెట్ షర్ట్లో స్వెట్ కనిపిస్తుంది అంటే ఇంకా అర్థం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నాకు దప్పి చేస్తాను, చూసేస్తాం బ్రో అంతే, జస్ట్ ఊరికే మా వ్యూవర్స్ చూడాలా ఏంటో అవి కోటిలింగాలు అంటే. సో గైస్ వెళ్ళి చూసాం అక్కడ ఎలా ఉంటుందో. వెళ్తున్నా అక్కడ వెళ్ళి చూపిస్తాం. గైస్ మీకోసం వెళ్తున్నాను. కోటిలింగాలు ఉన్నాయంట, ఇక్కడైతే ఏం లేదన్నారు వాళ్ళు.
టు బి ఫ్రాంక్ నాకే కనిపించట్లేదు కింద, అందుకే వెళ్ళి వెళ్తున్నాను. ఓ ఓ ఓ చూడండి, ఏం లేదు బోడి లింగాలంటే. ఓకే, ఈ స్టోన్స్ బోడి లింగాలు అంటారంట. ఏంది బ్రో? బోటి లింగాలు అంటారంట. సారీ, కోటి లింగాలు అంటారంట. నథింగ్ స్పెషల్. లోపల వెళ్ళే కొద్దీ తగులుతుంది. చూడండి ఇక్కడ అంతా వాటర్, చూడండి వాటర్ కనిపిస్తుందా? ఏం లేదు ఇక్కడ, నథింగ్ స్పెషల్. బోడి లింగాలు అంటే ఏం లేదు, అదే కోటి లింగాలు. సరిపోయారు ఇద్దరును. చెప్పాలే బ్రో, మా ఆడియన్స్కి తెలుసు, అర్థం చేసుకుంటారు. మా ఆడియన్స్ మంచోళ్ళు. సో గైస్, ఇక్కడ నుంచి అర్జెంట్ వాటర్ కావాలా? ఫస్ట్ ఇక్కడ నుంచి ఓకే ఇప్పుడే బయటికి వచ్చేసాను. గైస్, ఇప్పుడు డైరెక్ట్ బయటికి వెళ్దాము. ఇక్కడ అంత ఏం లేదు, జస్ట్ లోపల చూడొచ్చు ఒకసారైనా, చూడొచ్చు. అంత స్పెషల్ ఏం లేదు ఇక్కడ. చూడండి వాటర్, మౌంటైన్స్లో నుంచి వాటర్ వస్తుంది. ఇది దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు బయటికి వెళ్ళి ఫస్ట్ వాటర్ తాగాలా. ఇంకా అలసిపోయాము, ఊపిరి ఆడట్లేదు. ఇంకా మోరవర్ చెమట అయితే భూ పట్టేస్తుంది. ఫస్ట్ బయటికి వెళ్దాం కదండి. ఫైనల్లీ గైస్, సేఫ్గా రీచ్ అయిపోయాము. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి రీచ్ అయిపోయాము. చూడండి, అక్కడికి చెప్పా కదా మీకు, వ్యూ బాగుంది పై కింద నుంచి పైకి లైటింగ్. ఫైనల్లీ రీచ్డ్ సేఫ్లీ. అండ్ ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి వాటర్ తాగాల. ఓకే గైస్, సీ యూ. బయటికి వెళ్ళి మాట్లాడదాం. హాయ్ గైస్, నా ఫేస్ చూసారా? సేఫ్గా బయటికి వచ్చేసాము. ఎక్స్పీరియన్స్ భయంకరంగా ఉంది. సో అన్హెల్తీ పీపుల్స్ వెళ్ళాకండి, హెల్తీ పీపుల్స్ ఎంజాయ్ చేయాలి వెళ్ళి. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఎందుకంటే అంత ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు బ్రీత్ తీసుకుంటున్నాను హ్యాపీగా. సీ యూ గైస్, సీ యూ అగైన్. అండ్ అప్పటి వరకు ఏం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ మీ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ విల్ సీ యూ. I'm gonna kiss you. I love you, man.